ఇక ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఇద్దరు నవదంపతులు ఆన్లైన్ రిసెప్షన్ కు కారణమైంది. కర్ణాటకలోని హుబ్బలికి చెందిన మేధా క్షీర్ సాగర్, ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన సంగమ దాస్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అయితే నవంబర్ 23న భువనేశ్వర్ వీరి వివాహం జరిగింది. అయితే వధువు బెంగళూరులోని స్వస్థలం వద్ద రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఇక భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే బెంగళూరులో రిసెప్షన్ కు బంధువులు వచ్చిన వధూవరులు మాత్రం రాలేకపోయారు. దీంతో ఎయిర్పోర్ట్ నుంచే వర్చువల్ గా వధూవరులను రిసెప్షన్ చేసుకున్నారు. ఇక ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షోభానికి కారణం తెలుసుకునేందుకు హై లెవెల్ కమిటీతో దర్యాప్తు చేయిస్తామని పేర్కొంది. ఇక సంక్షోభానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పింది. ప్రయాణ భద్రతపై ఎలాంటి రాజీ సాధ్యం కాదని పేర్కొంది. ఇక ఇండిగో సేవల అంతరాయంపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. FDTL నిబంధనలను DGCA సవరించడం సరికాదని DGCA ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. పైలట్ల వీక్లీ రెస్ట్ ను కంటిన్యూ చేయాలని, సెలవులపై ప్రభావం ఉండొద్దని పేర్కొంది. అంతకుముందు DGCA ఎయిర్లైన్ల పైలట్ల విధులకు సంబంధించి తాత్కాలిక మార్పులు చేసింది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఇప్పుడు ఈ వీక్లీ రెస్ట్ ను సెలవుగా పరిగణించనున్నట్లు తాజాగా DGCA ప్రకటించింది. అంతకుముందు FDTL కొత్త నిబంధనల ప్రకారం వీక్లీ రెస్ట్ ను సెలవుగా పరిగణించే అవకాశం లేదు. ఇక వీక్లీ రెస్ట్ పీరియడ్ సెలవులను వేర్వేరుగా చూసేవారు. ఇక పైలట్ల అలసట సమస్యను పరిష్కరించేందుకు ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, ఇండిగో సంక్షోభంపై దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రంజిత్? ఏదైతే దేశవ్యాప్తంగా సంక్షోభం జరుగుతుందో దానికి సంబంధించిన ఇండిగో ఫ్లైట్స్ అనేది కూడా సంక్షోభంలో ఉండడం వల్ల కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లే ఇండిగో సంక్షోభంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షోభానికి కారణమైన వారికి ఎవరన్నా సరే వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణ భద్రతపై ఎలాంటి రాజీ సాధ్యం కాదని, ఎందుకంటే ఎన్నో రోజులుగా బుక్ చేసుకొని వాళ్ళు ప్రయాణం కోసం వెయిట్ చేసిన వాళ్ళకు ఒక్కసారిగా క్యాన్సిల్ కావడంతో వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడము, దాంతో పాటుగా 40 రోజుల క్రితం ఉన్న ధరలు కావచ్చు, దానికి ప్రస్తుతానికి ఉన్న రోజు ధరలు చూసినట్లయితే చాలా వేరియేషన్ ఉంటుంది. కాబట్టి బుక్ చేసుకోవడానికి కావాల్సిన డబ్బు కూడా లేకపోవడంతో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో చూసుకున్నట్లయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ప్రయాణికుల సంక్షోభం పైన కావచ్చు, దాంతో పాటుగా ఇండియో సంక్షోభం పైన ఉన్నస్థాయి కమిటీ వేసేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఇండిగో సేవల అంతరాయంతో దానిపైన వచ్చేసి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, దాంతో పాటుగా FDTL నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సవరించడం అనేది సరికాదని చెప్పింది. ఎందుకనంటే చూసుకున్నట్లయితే ఇండిగోకి సంబంధించిన వాళ్ళకి వచ్చేసి 36 గంటల నుంచి కూడా FDTL వచ్చేసి 48 గంటలు పెంచడం అనేది కూడా సరికాదని చెప్పేసి కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఇండిగో ఉందో, ఇండిగో సంస్థ వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా ఈ పేలువ ప్రదర్శన కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి హైలైట్స్ ఉన్నారో వాళ్ళందరికీ సరి అయిన టీం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 72 గంటలలో దాదాపు 550 పైగా ఫ్లైట్లు అనేది నిలిచిపోవడము, దాంతో పాటుగా 40 రోజుల క్రితం నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు నేటికి మెసేజ్ రాకపోవడం, తీరా ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత వాళ్ళకు సేవలు ఇక్కడ కనీసం ఫిర్యాదు చేయడానికి సమాచార కేంద్రం దగ్గర కూడా సరైన రెస్పాండ్ కావడంతో కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా పాటుకు వచ్చేసి ముంబై, పూణే, దాంతో పాటుకు వచ్చేసి బెంగళూరుకు సంబంధించిన దాంట్లో
ఫ్లైట్లు అనేది కూడా నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి వధూవరులకు సంబంధించిన రిసెప్షన్కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతున్నారో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులకు ఒక డిసిగ్నేషన్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకుంటే ఆ రిసెప్షన్ కి బంధువులు రావడానికి కూడా ఇబ్బందిగా ఉందని, దానితో ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఇద్దరు వేరువేరుగా బంధువులు ఉండడంతో కలవకోకుండా ఈ రిసెప్షన్ కూడా దాటుకునే పరిస్థితులు ఉన్నాయని కూడా సోషల్ మీడియా వైరల్ అయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా FDDTL గా కావచ్చు, DGCA కావచ్చు ఇచ్చిన ఆదేశాలనేటి కూడా ఉపసంహరించుకోవాలని కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు 40 రోజుల క్రితం 30 రోజుల క్రితం బుక్ చేసుకున్న వాళ్ళు ఈ రోజు క్యాన్సిల్ అయితే ప్రత్యామ్నాయ వెళ్ళడానికి కూడా వాళ్ళు చూసుకున్నట్లయితే దాదాపు వేరియేషన్ చూసుకుంటే దాదాపు 10,000 నుంచి 20,000 తేడా కావడంతో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు మనం విజువల్లో చూసినట్లయితే ఎక్కడికక్కడికి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదైతే ఇక్కడికి వచ్చిన ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు వాళ్ళ యొక్క లగేజ్ ను పెట్టుకొని పడిగాపులు కాల్చే పరిస్థితి ఉంది. అంటే కేవలం వాళ్ళు రావడానికి దాదాపు ఇప్పటికి 5-6 గంటల కాంచి ఇక్కడ కూర్చొని వాళ్ళు లగేజీలు తీసుకొచ్చేసి వీళ్ళు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లను చేసుకోనే ప్రయత్నం లేక, దాంతో పాటు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లవలసిన ఫ్లైట్ ఏదైతుందో దానికి 33,000 రూపాయలు ఉన్నట్టయితే ప్రస్తుతానికి అది 95,000 లక్షల వరకు కూడా ఫ్లైట్ ఛార్జీలు ఉన్నాయి. వేరే ఇతర ఫ్లైట్లలో చూసుకున్నట్లయితే అంటే ఎయిర్ ఇండియా కావచ్చు ఇతర కంపెనీలలో చూసుకున్నట్లయితే ఇండిగోతో చేసినట్లయితే కూడా దాదాపు 1000 కంపారిజన్ ఉంది. కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గం లేక కూడా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా దాదాపు అక్కడ ఉన్న ప్రయాణికులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఇండిగో యాజమాన్యం కావచ్చు దాంతోపాటు DGCA వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఏదైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులకు సంబంధించినటువంటి ఛార్జెస్ వాళ్ళే 100% కూడా రిఫండ్ చేయాలని చెప్పడంతో దాని గురించి సానుకూలంగా ప్రతినిధించినప్పటికీ వాళ్ళు ప్రత్యామ్నాయంగా రేపు దాన్ని బుక్ చేసుకోవాలంటే టికెట్ బుక్ చేసుకోవాలంటే దాదాపు 20,000 30,000 దాంతో పాటుగా కువైట్ వెళ్ళవలసిన వాళ్ళు దాదాపు ₹1,00,000 పైన కూడా చెల్లించే పరిస్థితులు ఉండడంతో వాళ్ళందరూ సమాచార కేంద్రం కావచ్చు లగేజీలతో ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. దాన్ని ప్రత్యామ్నాయ మార్గం కోసం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అనేది ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే సమాచార కేంద్రం దగ్గరకు వచ్చి ఆ సమాచార కేంద్రం దగ్గర 1000 మంది ఇక్కడ నిల్చోవడంతో వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గము చూపెట్టడంలో కూడా సమాచార కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వట్లేదని కూడా ఆగ్రహం చేస్తున్నారు. దాంతో పాటుగా వచ్చేసి వాళ్ళు అంటే దాదాపు ఇప్పటికీ 4 గంటలు 5 గంటల కాంచి కూడా ఇక్కడ వెయిట్ చేసిన పరిస్థితి అనేది కనబడుతుంది. ఇక్కడ మనతో పాటుగా వచ్చి ఇక్కడ ప్రయాణికులు అడిగి తెలుసుకుందాం. అన్న ఇక్కడ పరిస్థితి అనేది ఎలాగుంది? చాలా ఘోరంగా అసలు సిగ్గుచేటుగా ఉంది. అంటే మీకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇచ్చారు, ఏం చెప్తున్నారు అధికారులు? ఏం సమాచారం అండి, నిన్న రాత్రి నుంచి కనీసం తిండి లేదు తెప్పలేదు ఏటి కూడా లేదు. చూసుకోండి 4 చూసుకోండి. వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్లైట్ టికెట్లు చూసుకుంటే రాశారు ఆల్రెడీ ఉదయం నుంచి కూడా బోర్డింగ్ టైం వచ్చేసి 5 గంటల 20 నిమిషాలు అని చెప్పారు. దానికి చూసినట్లయితే తర్వాత వచ్చేసి 10 గంటల 30 నిమిషాలు అని చెప్పారు. దాని తర్వాత 2 గంటలు ఉన్నారు. మళ్ళొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. చాలా ఘోరంగా ఉందండి, చాలా ఘోరంగా ఉంది. ఇప్పటికి ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిపోయింది? 4-5 సార్లు పోస్ట్ అండి. పొద్దున్న నుంచి పోస్ట్ పోన్ అవుతుంది సార్. నిన్న రాత్రి నుంచి ఉన్నాం, నిన్న రాత్రి నుంచి కనీసం అంటే మినిమం సదుపాయం కూడా ఏం లేదు. కనీసం మినిమం సదుపాయం కూడా ఏం లేదు. అంటే ఇప్పటికే కూడా ఇండిగో వాళ్ళు వచ్చేసి వాళ్ళకు ఏర్పాట్లు కావచ్చు భోజనాలు కావచ్చు అన్ని సదుపాయాలు కూడా లేదు. సొంత డబ్బులతో మేము పెట్టుకున్నాం తప్ప కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు. దీన్ని చూసుకున్నట్లయితే ఇప్పటికీ వాళ్ళకు ఎలాంటి ఏర్పాట్లు ఇవ్వలేదు. దాంతో పాటుగా కనీసం ఇక్కడ వాళ్ళకు ఉండటానికి కావచ్చు ఇక్కడ వృద్ధులకు కావచ్చు దాంతో పాటుగా 70 years ఎబో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కూర్చోవడానికి కానీ లాంజ్ లాంటివి కూడా ఏర్పాటు చేయబోతున్న ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ప్రతి ఒక్కరు కూడా లగేజ్తో ఇక్కడికి వచ్చి అంటే వాళ్ళకు లగేజ్ పెట్టుకోవడానికి లేకపోవడం, దాంతో పాటుగా క్యాన్సిల్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ క్యాన్సిల్ అయిన వ్యక్తులు లగేజ్ తీసుకోవడానికి 4 గంటల నుంచి 5 గంటల సమయం పట్టడంతో ఇక్కడ రద్దీగా మారింది. ఫైనల్ గా ఇక్కడ ఇండిగో ఏదైతే ఉందో ఇండిగో కాకుండా వేరే ఎయిర్లైన్స్ చూసుకొని దాంట్లో బుక్ చేసుకోవాలంటే కూడా 1000 కొద్ది టికెట్ల రేట్లు ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోతుంది అని చెప్తున్నారు. దీని ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెంగళూరు కావచ్చు ముంబై కావచ్చు చెన్నై కావచ్చు దాంతో పాటుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వ్యక్తులకు ప్రత్యామ్నాయ మార్గము దాంతో పాటుగా వీళ్లకు రిఫండ్ అమౌంట్ కూడా రాకపోవడంతో గంటల తరబడి వచ్చేసి వెయిట్ చేసిన పరిస్థితి అనేది మనకు కనబడుతుంది. ముఖ్యంగా అంటే వీళ్ళకు సంబంధించిన ఏదైతే వివరాలు ఉన్నాయో వివరాలు చేయడంలో కూడా
అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళకు సమాచారం సరిగా ఇవ్వడం లేదని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పటికే ఇండిగో యాజమాన్యం వచ్చేసి వాళ్ళకు సంబంధించినటువంటి క్యాన్సిలేషన్ మెసేజ్లు వస్తాయి, ఇక్కడికి డిసిగ్నేషన్ ఏదైతే ఉందో అక్కడికి రావద్దు, మీరందరూ ఇండ్ల వద్దనే ఉన్నట్లయితే ఆ క్యాన్సిలేషన్కు సంబంధించిన వాటి గురించి మీకు మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ ఆధారంగా మీరు ఎయిర్పోర్ట్కు రావాలని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళకు ఎలాంటి సమాచారం రాలేదు. అన్న మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇండిగో సంబంధించిన ఫ్లైట్లన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, దీనిపైన మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే దే ఆర్ నాట్ ఇంటిమేటింగ్ ఇట్ ద ఫ్లైట్ ఈస్ క్యాన్సిల్డ్ ఆర్ నాట్ అనేది. దే ఆర్ నాట్ ఇంటిమేటెడ్ ఎట్ ఆల్. వీఆర్ సఫరింగ్, వీఆర్ థింకింగ్ దట్ ద ఫ్లైట్ ఈస్ దేర్. వీఆర్ నాట్ ఇష్యూడ్ ఎనీ మెసేజ్ ఆల్సో రిగార్డింగ్ దట్. సో పీపుల్ చాలా మంది మేము కూడా చూస్తున్నాం, చాలా సఫర్ అవుతున్నారు. బట్ టెక్నికల్ ఇష్యూస్ ఏంటో తెలియదు, మరి ఏం ఇష్యూ కూడా మాకు తెలియదు ఏంటనేది. సో ప్రయర్ ఇన్ఫర్మేషన్ ప్యాసింజర్కి లేదు. సో ఎంతమంది లైన్లో ఉన్నారో చూడండి. ఇప్పటికే ఇండిగో యాజమాన్యము దానికి సంబంధించిన క్యాన్సిలేషన్ సంబంధించిన అమౌంట్ ఇస్తాము, దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టుకుంటుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఎలా చూస్తాం, ఎలా తెలుస్తుంది అని మాకు ఏం తెలియదు కదా. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏంటో అసలు ఇంటిమేషనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇది అమౌంట్ రిఫండ్ అనేది తర్వాత విషయం. జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. నో, వీ నీడ్ టు ట్రావెల్ ఫ్రమ్ సో మచ్ లాంగ్. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఫర్ అస్ ఇఫ్ క్యాన్సిల్ నౌ. సో వాట్ ఇస్ ద ఆల్టర్నేట్ ఫర్ అస్? నోబడీ ఈజ్ రెస్పాండింగ్ ఆన్ దట్. ఇప్పటికీ కూడా పడిగాపులు కాస్తూ ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. దాదాపు ఇక్కడ సమాచారం ఇవ్వడానికి ఎవరు లేరు, ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ కూడా ఎవరు లేకపోవడంతో, మెసేజ్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాము. ఎన్నో రోజుల క్రితం బుక్ చేసుకున్నటువంటి టికెట్ ఈరోజు క్యాన్సిల్ అయితే దానికి సంబంధించినటువంటి మనీ రాకపోవడము, దాంతో పాటుగా మళ్ళీ వేరే ప్రత్యామ్నాయంగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనంటే దాదాపు దానికి డబల్ ఛార్జెస్, ట్రిపుల్ ఛార్జెస్ ఉండడం వల్ల దానికి చేసుకోవడానికి కూడా ఆ యొక్క వెసులుబాటు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. దీనికి దాదాపు ఒక 2-3 రోజుల ముందు చెప్పినట్లయితే దానికి వేరే మార్గాలు చూడడానికి కూడా ఇండిగో యాజమాన్యం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రయాణికులకు అంటే ఆల్టర్నేట్ సదుపాయాలు కల్పించాలని కూడా కోరిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్.